నమస్తే అపర్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ అండి. సిఎఫ్ఓగా మీ బాధ్యతలు ఆల్మోస్ట్ 28 ఇయర్స్ జర్నీ సిఏగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి. సో ఎలా ఉందండి కంప్లీట్ జర్నీ ఎలా ఉంది? చాలా బాగుందండి. అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి జర్నీలో. ఓకే. అంటే ఎవరికైనా సహజంగా మెటర్నిటీ బ్రేక్స్ ఉంటాయి అన్నమాట. సో అలా కొంచెం బ్రేక్ ఇన్ కెరియర్స్ ఉన్నాయి. 1 ఇయర్. కానీ అంతకంటే ఎక్కువ నేను బ్రేక్ తీసుకోలేదు. సో మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాను కెరియర్. ఓకే. సిఏగా అంటే నేను 2091లో స్టార్ట్ చేశాను. నా సిఏ ఫర్మ్ అపర్ణ అండ్ కంపెనీ అండ్ ఫర్మ్ స్టార్ట్ చేశాను. చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్. ఓకే. సో బహుశా ఆ కాలానికి ఫస్ట్ ఆర్ మేబీ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ప్రొప్రైటరీ ఫర్మ్స్, లేడీ ప్రొప్రైటరీ ఫర్మ్స్ ఉన్నాయి సిఏ ఫర్మ్స్. సో స్టార్ట్ చేసినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ ఉమెన్ నేనే ప్రొప్రైటర్ అన్నప్పుడు సో పీపుల్ ట్రస్ట్ చేయాలి ఫస్ట్ వీళ్ళు చేయగలరు అని. అండ్ 91లో అంత ఓపెన్నెస్ లేదు పీపుల్ అంటే లేడీస్ని యాక్సెప్ట్ చేయడానికి. అండ్ ఎస్పెషలీ హైదరాబాద్లో అంటే మన తెలుగు వాళ్ళల్లో కొంచెం అమ్మాయిలు అన్ని చేయగలరు అనే ఒక కాన్సెప్ట్ తక్కువ ఉన్నింది ఆ టైంలో. అప్పుడులో. సో అలా కొంచెం మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నింది. ఓకే. నాకు ఒక ఫస్ట్ క్లయింట్ ఇక్కడ ఒక మార్వాడి క్లయింట్ దొరికినారు అనమాట. సో ఆ క్లయింట్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక కూతురులాగా చూసుకుంటూ యూస్ టు టెల్ లైక్ దట్. సో ఆయనతో స్టార్ట్ చేశాను. అది నాకు ప్లాట్ఫామ్ దొరికింది ప్రూవ్ చేసుకోవడానికి. రైట్. సో దాంతో పాటు కొంచెము బ్యాంక్ ఆడిట్స్ ఇలా స్టార్ట్ చేసి కెరియర్ స్టార్ట్ చేశాను. స్లోలీ ఐ బిల్ట్ అ గుడ్ క్లయింటెల్. సో బాగానే రీజనబ్లీ గుడ్ ప్రాక్టీస్ ఉన్నింది నాకు. సో 2001లో మా హస్బెండ్తో పాటు ఐ హెల్ప్ మై హస్బెండ్ ఫార్మ్ దిస్ కంపెనీ కాల్ క్యాలిబర్ టెక్నాలజీస్. క్యాలిబర్ టెక్నాలజీస్ ఇట్స్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. అండ్ మేము స్పెషలైజ్ చేస్తాము ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ ఫర్ ఫార్మా అండ్ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీస్. సో అది ఫామ్ చేయడానికి నేను హెల్ప్ చేశాను కానీ నేను బయట నుంచే సపోర్ట్ ఇస్తున్నాను. ఐ యూస్ టు హ్యాండిల్ ఫైనాన్స్ అండ్ ఎవ్రీథింగ్ కానీ బయట నుంచి సపోర్ట్ ఇచ్చేదాన్ని నేను. సో ద కంపెనీస్ గ్రోత్ వాజ్ ఆల్సో క్వైట్ గుడ్ అండ్ రీసెంట్లీ ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. సో దాంతో ఏమైందంటే ఐ హ్యాడ్ టు టేక్ అ డిసిషన్. ఐదర్ నేను ఫుల్ టైం కంపెనీలో అన్నా చేరాల్సింది లేకపోతే నా ప్రాక్టీస్ అన్నా చూసుకొని ఇంకెవరన్నా కొత్త వాళ్ళని తీసుకురావాలి కంపెనీలో. ఓకే. బట్ కంపెనీ గ్రోత్ ఫేజ్ ఎలా ఉన్నిందంటే కొత్త వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు అదే మెయింటైన్ చేయడానికి కానీ ఫుల్ అర్థం చేసుకొని చేయడానికి కానీ టైం పడుతుంది. ప్లస్ ఫైనాన్స్ అనేది చాలా కీ ఫంక్షన్ మీకు తెలుసు. సో ఫైనాన్సెస్ హ్యాండిల్ చేయడము అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ జాబ్ అండ్ అ వెరీ కీ రోల్ ఇన్ ద కంపెనీ. ఏమన్నా బయట వాళ్ళని తీసుకొచ్చేదానికంటే నేను చూస్తేనే బెటర్ అనే దీంతో నేను సిఎఫ్ఓ అండ్ సిహెచ్ఆర్ఓగా క్యాలిబర్లో జాయిన్ అయిపోయినాను 2019 నుంచి. ఓకే. నా ప్రాక్టీస్ కూడా అన్ని రోజులు ఒక చిన్న మన పాపలాగా అనిపించేది నాకు ప్రాక్టీస్ కూడా. దానివల్ల వదిలేసి ఇచ్చేయడం మంచిగా అనిపించలేదు. సిఎఫ్ఓగా జాయిన్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ప్రాక్టీస్ నా దగ్గర సిఏ చేసిన ఒక అబ్బాయి స్టూడెంట్. ఆయన ఆల్రెడీ సిఏ అయిపోయి వేరే బిగ్ 4 ఫర్మ్స్లో పనిచేస్తున్నాడు డెలాయిట్లో. సో హీ వాంటెడ్ టు కమ్ అవుట్ అండ్ సెటప్ హిస్ ప్రాక్టీస్ అట్ ద సేమ్ టైం అనమాట. నేను ఏం చేయాలనే డైలమాలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ని వదిలేయాలా లేకపోతే లేదా అనే డైలమాలో ఉన్నప్పుడు he wanted to set up practice and he met me. So I immediately said, will you take over my practice అని. సో అలా నాకు తెలిసిన వాళ్ళకి నేను అంటే వాళ్ళకి ఇట్ వాజ్ అ విన్ సిచ్యువేషన్. నాకు కూడా నా ప్రాక్టీస్ ఆ ఫర్మ్ని నేను ఎంతగా జాగ్రత్తగా కాపాడి మంచి పేరు తెచ్చుకున్నాను. సో ఆ ఫర్మ్ని వదిలే బుద్ధి కాలేదు. సో ఇట్ వాజ్ అ గుడ్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో నేను నా పార్ట్నర్గా ఉన్నాను కానీ పార్ట్ టైం సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. సో నేనేం సైన్ అవి చేయలేను. సో మొత్తం మా అబ్బాయి హ్యాండిల్ చేసుకుంటాను. మధ్యలో ఏమైనా అడ్వైజరీ ఇది ఉంటే నా దగ్గరకు వస్తారు. అదర్వైజ్ హీ హ్యాండిల్స్ ఇట్. నాకు తెలిసి ఒక 10 years నుంచే వాట్ ఈస్ సిఏ అనేది కొంచెం ఇప్పటికీ నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరికి తెలిసి ఉండదు, కాస్త అవగాహన ఉంది. బట్ మీకు అసలు ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి కానివ్వండి, మీకెవరు ఇన్స్పిరేషన్ లేకపోతే మీకు ఎంకరేజ్మెంట్ ఎలా ఉండింది, అలానే మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి ఇందులో, ఈవెన్ చదువుకునేటప్పుడు కానివ్వండి లైక్ ప్రాక్టీస్ టైంలో కానివ్వండి? వెరీ గుడ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ
ఇంట్రెస్టింగ్‌లీ నాకు ఇన్‌స్పిరేషన్ అనేది ఏం కాదు గానీ, అంటే యువర్ పర్సన్ బికాజ్ ఐ నెవర్ న్యూ సీఎస్. ఓకే. సో, మా ఫ్యామిలీ మొత్తము ఇంజినీర్‌లే ఆల్‌మోస్ట్. లైక్ మా ఫాదర్ గూడా ఇంజినీరే. నేను చూసినోళ్ళు పక్కన అందరూ ఇంజినీర్‌లే. హ్మ్. అండ్ ఆ టైంలో బాగా చదువుకుంటున్నారు అంటే వాళ్ళు ఇంజినీరింగ్ గాని, మెడిసిన్ గాని చేయాలనే ఇదే ఉండేదనమాట. నేను బాగా చదువుకునేదాన్ని. ఓకే. సో, స్టడీస్‌లో కూడాను ఎవ్రీవన్ థాట్ మెడిసిన్ చేస్తుందేమో. ఇంజినీరింగ్ కాకపోతే మెడిసిన్ చేస్తుంది. సో, నాకు నైన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు ఒక నెయిబర్ వాళ్ళ సిస్టర్ సీఏ పాస్ అయింది. ఆమె చెన్నైలో షీ గాట్ ఎ ర్యాంక్. షీ వాస్ ర్యాంక్ హోల్డర్ ఇన్ సీఏ. సో, నాకు సీఏ ఏంటో కూడా తెలీదు ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్. హ్మ్. సో, ఆమె వచ్చి స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చింది నాకు. మా సిస్టర్ సీఏ పాస్ సీఏ ర్యాంక్ హోల్డరు హ్మ్. పాస్ అయింది ఇట్లా అనేసి. సో, సీఏ ఏంటి అసలు అని అడిగాను. సో, షీ ఎక్స్‌ప్లెయిన్ అనమాట. సీఏ అంటే ఇట్లా కామర్స్ అందరి ఫినాన్షియల్స్ చూస్తారు. ఇట్లా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. హ్మ్. సో, అప్పటికి మనకు ఫైనాన్స్, అకౌంట్స్ అంటే కూడా అసలు ఏం గాని అవగాహన లేదనమాట. ఓకే. సో, ఓకే. ఏం చేస్తారు తను అంటే, తనకేదో ఇమ్మీడియేట్‌లీ ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. ₹4000 పర్ మంత్. అంటే అప్పట్లో 4000 వాస్ క్వైట్ ఎ గుడ్ ఇది. హ్మ్. ₹4000 పర్ మంత్ జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ తను ప్రాక్టీస్ చేయాలనుకోని షీ హాస్ రిఫ్యూజ్డ్ దట్ ఆఫర్ అనింది. ర్యాంక్ హోల్డర్ అని. సో, ఈ ప్రాక్టీస్ ఏంటి అసలు డాక్టర్స్ ప్రాక్టీస్ అంటే చూసాం గానీ, వాట్ ప్రాక్టీస్ కెన్ ద సీఏ డు? దెన్ షీ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇలా ఆడిటు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఐ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ బై దట్ వర్డ్ ప్రాక్టీస్. అంటే మన ఓన్‌ది పెట్టొచ్చు అని ఒక ఇది ఇంట్రెస్ట్ కలిగిందండి. ఓకే. సో, మెడిసిన్ నాకు చేయడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ థో పీపుల్ సే ఐ వుడ్ హావ్ బీన్ ఎ గుడ్ డాక్టర్. హ్మ్. బట్ ఇంట్రెస్ట్ ఎందుకు లేదో నాకు అవన్నీ మేము ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళంతా కాక్రోచులు కోసి, కప్పలు కోసి చేయలేము. సో, ఐ డిడ్ నాట్ వాంట్ టు టేక్ సైన్స్ ఆల్సో అందుకోసం. ఓకే. సో, అదొకటి ఒక ఫోబియా ఉన్నింది ఒకటి. సో, ఇదొక నాకు ఓన్ పెట్టుకోవాలని ఉంది గాబట్టి, సీఏ జేస్తాను అని ఇమ్మీడియేట్‌లీ అలా డిక్లేర్ చేసేసాననమాట. హ్మ్. సో, మా ఫాదర్‌కి వాళ్ళకి కూడా ఎవరికీ సీఏ ఏం జేస్తారో అంత తెలీదనమాట. అది ఎందుకు కామర్స్ ఎందుకు తీసుకునేది అసలు మన బాగా చదువుకుంటున్నారు గదా! అసలు ఇంజినీరింగ్ గాని, మెడిసిన్ గాని జేయాలి గానీ, ఇదేందో సీఏ పట్టుకున్నావు కామర్స్ తీసుకొని కామర్స్ అంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళు తీసుకుంటారని ఒక ఫీలింగ్ చాలా మందికి. హ్మ్. సో, అలా అన్నారు. రిలేటివ్స్ కూడా చాలా డిస్కరేజ్ చేశారు మా ఫాదర్‌ని. ఓకే. ఎందుకంత చదువుకునే అమ్మాయిని కామర్స్ అంటే ఎందుకు ఎందుకు అప్పట్లో అలౌ ఎవరికీ చేస్తున్నావు? అసలు ఐడియా గూడా లేదు గదా! అలౌ ఎందుకు చేస్తున్నావు అసలు అనేసి మా ఫాదర్‌ని గూడా కొంచెం బానే వాళ్ళ రిలేటివ్స్ ఇది చేశారనమాట. ఆ! సో, మా ఫాదర్ కొద్ది రోజులు చూసారు. మళ్ళీ లేదు తను షీ ఈస్ డిటర్మిన్డ్ అనమాట. సీఏ చేయాలనేసి. సో, కామర్స్ తీసుకున్నది హ్మ్. చెప్పారు. సో, లక్కీలీ ఐ వాస్ ఇన్ బాంబే అండి. సో, బాంబేలో సీఏ బయట బాగా ఇది ఉంది. ఇప్పుడున్నట్టు క్లాసెసు అట్లా రిసోర్సెస్ లేవు గానీ, హ్మ్. అవగాహన బానే ఉంది. అంటే మా కామర్స్ కాలేజ్‌లో చాలామంది సీఏ రైట్. పర్స్యూ చేసేవాళ్ళు ఓకే. ఉన్నారు. ఓకే. సో, అలా అది బికాజ్ ఇట్ వాస్ అ ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఫర్ మీ హ్మ్. ఇన్ దట్ కాలేజ్. ఆహ్, సీఏ చేయగలిగాను. ఓకే. సో, నేను పాస్ కూడా కొంచెం బానే తొందరగానే పాస్ అయిపోయాను. ఓహ్! జస్ట్ 21 ఇయర్స్‌కి నేను సీఏ పాస్ అయిపోయాననమాట. మీరు చదువుకుంటున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ప్రాక్టీస్ టైమ్‌లో డిఫికల్టీస్ అంటే ఏవి చెప్తారు మేడం? లైక్ ఇవి కొంచెం మనకి యాస్ ఎ వుమెన్‌గా. చదువుకునేదానికి యాస్ ఎ వుమన్ దేర్ ఈస్ నో డిఫరెన్స్ యాస్ సచ్. హ్మ్. ఓన్లీ థింగ్ ఈస్ పక్కన రిలేటివ్స్‌తోనే రైట్. రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ సో కాల్డ్ వెల్ విషర్స్‌తో కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. సో, మెయిన్‌లీ ఏమంటారు సీఏ ఎగ్జామ్ ఈస్ ఎ వెరీ టఫ్ ఎగ్జామ్. హ్మ్. సో, నేను పాస్ అయినప్పుడు గూడా ద టోటల్ పాస్ పర్సెంటేజ్ వాస్ 0.75%. ఓకే. ఆల్ ఓవర్ ఇండియాలో 0.75% పాస్ అయినారనమాట. సో, ఆ పాసింగ్ పర్సెంటేజ్ బాగా తక్కువుండేది. ఇట్ యూజ్డ్ టు బి జస్ట్ 2-4%. 4% వస్తే గూడా చాలా బాగా వచ్చినట్టు. సో, అంతమంది ఫెయిల్ అయితారనమాట. సో, ఇది చాలా ఏండ్లు పడతాయి. ఎన్ని ఎన్ని అటెంప్ట్‌లు చేసినా పాస్ కారు. ఒకవేళ పాస్ కాకపోతే మొత్తం కెరియర్ టైం అయిపోతుంది, స్పాయిల్ ఏజ్ అవుతుంది. అయిపోతుంది. ఇట్లా అని ఒక అప్రిహెన్షన్ ఉంది. అండ్ చాలా మందికి అలా జరుగుతుంది కూడా కొంచెం. హ్మ్. అట్లా కేసెస్ కూడా ఉన్నాయి. కొంచెం మాటిమాటికి రాసి ఫెయిల్ అయిపోయి, ఓకే. మళ్ళా ఎటు కాకుండా అయిపోతుంది కదా వాళ్ళ పరిస్థితి. సో, అలాంటి కేసులు కూడా ఉన్నాయి కొన్ని. దీంతో అందరూ భయపడిస్తుంటారు ఎక్కువనమాట. మన కాన్ఫిడెన్స్ మనం ఎప్పుడు క్వెషన్ చేసుకుంటూ ఉండాల్సొస్తుంది. మనం ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నామా? ఓకే. సో, నేను పాస్ అయినప్పుడు కూడా నేను ఇంటర్మీడియేట్ సీఏ అనేవాళ్ళప్పుడు. ఇప్పుడు వేరే పేర్లున్నాయి. పీ2 అట్లా పేర్లు. ఓకే. ఇంటర్మీడియేట్ అనేవాళ్ళప్పుడు సీఏ ఇంటర్మీడియేట్.
నేను పాస్ అయినప్పుడు ఫస్ట్ సీఏ ఎంట్రన్స్ రాసినప్పుడే అందరూ ఎంట్రన్స్ రాస్తే రాసింది వద్దు చేసేది ఇది 10 ఏళ్ళు పట్టొచ్చు మళ్ళీ అమ్మాయి పెళ్ళి కావాలా. సో మెయిన్లీ అమ్మాయిలకి ఏంటంటే ఈ పెళ్లి అనేది ఒక పెద్ద ఈవెంట్ ఇన్ లైఫ్ అందరికి ఒక పెద్ద ఆస్పిరేషన్ అంతే. సో పేరెంట్స్కి అదొకటే వాళ్ళ కోసం డ్రీమ్ అనుకుంటా అంటారు. దిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ యాక్చువల్లీ బికాస్ చదువుకునేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్ ఆల్సో. సో 10 ఏళ్ళు పడుతుంది మళ్ళీ పెళ్ళి లేట్ అవుతుంది ఎందుకు అలా కౌన్సిల్ చేయట్లేదు వేరే ఏమన్నా చేయమని ఇట్లాంటివన్నీ చెప్పడం జరిగింది. సరే వాళ్ళని అందరినీ నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. వీళ్ళు అంటున్నారు నేను పాస్ కాను పాస్ అయి చూపిస్తాను. సో నేను ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినా బాగా ఫాస్ట్గా. సో అప్పుడు వాళ్ళందరూ ఓహో సీఏ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయింది కానీ ఫైనల్ మాత్రం పాస్ గారు పెద్ద పెద్ద వాళ్ళు పాస్ గారు ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు ఫైనల్ కూడా పాస్ అయిపోయినా. ఇంకా మళ్ళీ వాళ్ళందరికీ సింగిల్ అటెంప్ట్ కాదు 1 గ్రూప్ పాస్ అయినా నేను. సో ఈచ్ గ్రూప్ 2 అటెంప్ట్స్లో పాస్ అయినా నేను. సో అది నా జర్నీ. సో నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కాలే కానీ బికాజ్ ఐ స్టార్టెడ్ అట్ అ యంగ్ ఏజ్. సో 21 yearsకి ఐ కంప్లీటెడ్ మై సీఏ. సో ఆర్టికల్షిప్ అయిపోయింది అది అయిపోయింది అనమాట. కంప్లీట్ అయిన వెంటనే మీరు జాబ్కి ప్రిఫరెన్స్ ఇవ్వలేదా డైరెక్ట్ ప్రాక్టీసే స్టార్ట్ చేశారా? డైరెక్ట్ ప్రాక్టీస్ అనే ఐడియాతోనే నేను సీఏ చేశాను. సో సో నేను అసలు జాబ్ చేయలేదు చెప్పాలంటే. ఇప్పుడు సిఎఫ్ఓగా జాబ్ లాగా చేరిండే 2019లో. బట్ అదే సో ఓన్ ప్రాక్టీస్ పై పెట్టాలనే ఐడియాతోనే ఇది చేసింది. సో ఇన్సిడెంట్లీ ఏమైంది నాది సీఏ అయిపోతూనే పెళ్ళి అయిపోయింది. ఓకే. సో పెళ్ళి అయిపోయి 21 yearsకి మేడం 21 yearsకి పెళ్ళి అయిపోయింది. ఓకే. సో పెళ్ళి అయిపోయినాక హైదరాబాద్కి వచ్చేసాను. సో హైదరాబాద్ వాజ్ అ కంప్లీట్లీ న్యూ ప్లేస్ అండ్ మీకు చెప్పాను బయాస్ అగేన్స్ట్ ఫీమేల్స్ చాలా ఎక్కువ ఉంది. ఐ మీన్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. బాంబేలో ఇట్ వాజ్ మచ్ బెటర్, వెరీ లిటిల్ బయాస్. బట్ ఇక్కడ చాలా ఎక్కువ బయాస్ ఉంది. దే వుడ్ ఫీల్ అమ్మాయిలు ఏం హ్యాండిల్ చేస్తారు చేయలేరు, ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎందుకు పోతారు, ఎట్లా పోతారు, ఎలా మాట్లాడతారు, ట్యాక్స్ వాళ్ళతో మాట్లాడడానికి వీళ్ళకు అవుతుందా లేదా. సో ఇలాంటివన్నీ అప్రిహెన్షన్స్ వల్ల వర్క్ ఇవ్వడానికి ఎవరన్నా ముందుకు రావాలి కదా ఫస్ట్. టు గెట్ వన్ దిస్ కదా. సో నాకు కూడా కొన్ని సంఘటనల వల్ల పెళ్ళయ్యాక ఐ హ్యాడ్ సమ్ బ్యాడ్ దిస్ ఇన్ లైఫ్. సో ఐ కుడెంట్ స్టార్ట్ ఇమీడియట్లీ. అండ్ ఐ వాస్ ప్రెగ్నెంట్ ఆల్సో. సో 1 yearకి మా అమ్మాయి కూడా పుట్టేసి. సో ఇట్ టుక్ సమ్ టైమ్. సో అండ్ మై డాటర్ వాజ్ అండర్ 1 year నేను స్టార్ట్ చేశాను కానీ ప్రాక్టీస్. ఇంకా ఊరికే కూర్చునేది వద్దు, ఐ డోంట్ వాంట్ టు సిట్ ఐడల్ అండ్ లూజ్ ఆల్ మై స్కిల్స్ అని ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ ఇన్ 91. ఇప్పుడు కూడా ప్రజెంట్ అమ్మాయిలకి ఈ సిఏ అనేది ప్రొఫెషన్గా చూస్ చేసుకోవడానికి కొన్ని ఇంకా కరెక్ట్గా వాళ్ళకి దీని గురించి తెలియనివి కొన్ని ఉన్నాయి. అసలు ప్రొఫెషన్గా దీన్ని ఎలా చూస్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని మీరేమైనా క్లారిఫై చేయగలుగుతారా? ఇప్పుడు యాక్చువల్లీ సీఏ మీద అవగాహన బాగానే ఉందండి అందరికీ. సో లైక్ పబ్లిసిటీ కూడా బాగా ఎక్కువ ఉంది. అమ్మాయిలు కూడా యాక్చువల్లీ చాలా బాగా చేస్తున్నారు సీఏలో. సో ఇఫ్ యూ సీ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంటరింగ్ 50-50 ఉందన్నమాట. సో 50% ఆఫ్ ది స్టూడెంట్స్ నౌ ఆర్ ఫీమేల్స్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు అయితే కొంచెం కుదురుగా బాగా చదువుకుంటారు కాబట్టి పాస్ అయ్యే ఛాన్స్ కూడా బాగా ఎక్కువ ఉంది. సో పాసింగ్ పర్సంటేజ్ కూడా ఫీమేల్స్ బాగా ఎక్కువ ఉంది. సో వెన్ ఐ వాజ్ ఇన్ ప్రాక్టీస్ అరౌండ్ 2001లో అనుకోండి, దెర్ ఆర్ లెస్ దెన్ 20,000 లేడీ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా. లెస్ దెన్ 20,000 ఐ థింక్ 2006లోనే ఉన్నారు. బట్ నౌ దట్ నంబర్ ఈజ్ లైక్ 3-4 times పెరిగిపోయింది. ఇంత పాసింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా అమ్మాయిలు ఎక్కువ పెరిగింది. సో దట్ గ్యాప్ ఈస్ గెటింగ్ లెసర్ మెన్ వర్సెస్ ఫీమేల్. ఇంకోటి ఏంటంటే ఆపర్చునిటీస్ ఫర్ సిఏస్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి అప్పటికంటే. జాబ్స్ అప్పుడు కూడా ఉండేవి, ఇప్పుడైతే చాలా వెరైటీ ఆఫ్ ఏరియాస్లో వెళ్ళొచ్చు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ట్రెజరీ మేనేజ్మెంట్. సో చాలానే ఇది ఆపర్చునిటీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. బ్యాంక్స్లో అయితేనేమి, ఈవెన్ కంపెనీస్లో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో జాబ్స్ కూడా ముందు కంటే ఇప్పుడు హై పేయింగ్ జాబ్స్ వస్తున్నాయి ఫర్ సిఎస్. ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇంకా దట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఇప్పుడు పీపుల్లో కూడా లేడీ చార్టర్డ్ అకౌంటెంట్స్ మీద బయాస్ లేదు, అంత లేదు. సో పీపుల్ ఆర్ రెడీ టు టేక్ సర్వీసెస్ ఫ్రమ్ అ లేడీ చార్టర్డ్.
సో అలా మోర్ ఓపెన్ ఇది ఉంది ఇప్పుడు. సో ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి ఇప్పుడు. ఓకే. ఛాలెంజెస్ దేనిలో అయినా ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి. సో అన్నీ విల్ నాట్ హ్యావ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ యూ. సో ఛాలెంజెస్ ఉంటాయి కానీ స్టిల్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ డూయింగ్ రియలీ వెల్. వెరీ హ్యాపీ టు సీ దట్. విమెన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ చాలా మంది ఉన్నారు. కానీ మీరు చెప్పండి మేడం, యాజ్ ఏ సిఎఫ్ఓగా మీరు అసలు ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఈ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ప్రెషర్ అనుకుంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే. అంటే ప్రెషర్ హ్యాండిల్ చేయడానికి మనం ఎవరికి మెకానిజం వాళ్ళది ఉంటుందండి. ఇప్పుడు నేను ఫాలో చేసే మెకానిజం అందరికీ పనిచేస్తుంది అలా ఉండదు అనమాట. ఓకే. సో యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ ఓన్ మెకానిజం. సో మాకు ఇది ప్రెషర్ అనేది, ఇఫ్ యూ డోంట్ లైక్ యువర్ వర్క్ యూ విల్ ఫీల్ మోర్ ప్రెషర్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇస్, ఇఫ్ యూ లైక్ యువర్ వర్క్, బీ ప్యాషనెట్ అబౌట్ యువర్ వర్క్. ఇఫ్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ యువర్ వర్క్, ప్రెషర్ ఆటోమేటికలీ అంత అనిపించదు. అండ్ యూ విల్ ఆల్వేస్ మేక్ టైమ్ ఫర్ ఇట్. When you don't have time to make, then only you will feel the pressure. If you are able to make time for it, you won't feel the pressure so much. So that was one of the things. Family lo expectations ba clear ga pettedu. That is one thing which has helped me handle pressure. So and my husband was also like, he was brought up in a way where there was no bias towards females. In fact, ఈక్వల్ ఇది ఉండేటట్టు, ఇది అమ్మాయిలు చేసే పని, ఇది అబ్బాయిలు చేసే పని అలా లేకుండా. సో మై మదర్ ఇన్ లా, ఐ షుడ్ రియలీ థ్యాంక్ హర్. షీ హాస్ బ్రాట్ దెమ్ అప్ లైక్ దట్ ఇన్ దట్ ఏజ్. ఓకే. సో అది కూడా ఒక చిన్న ఊర్లో, మదనపల్లిలో. సో దట్ ఐ షుడ్ రియలీ గివ్ కుడోస్ టు హర్ దట్ షీ హ్యాస్ ఇన్స్టిల్డ్ దట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఇన్ మై హస్బెండ్. సో మొదటి నుంచి ఈ వంట నీ పని అట్లా అలాంటిది లేదన్నమాట కాన్సెప్ట్. సో ఫస్ట్ నుంచి మాకు ఒక అండర్స్టాండింగ్ ఏముందంటే, ఇంటికి ఎవరు ముందు వచ్చేస్తున్నారంటే వాళ్ళు వంట స్టార్ట్ చేసేస్తారు. ఫర్ సమ్ రీజన్ దే డిడ్ంట్ లైక్ అ కుక్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇట్స్ అ థింగ్. సో ఒక కుక్తో వేరే వాళ్ళతో చేయించడము వాజ్ సంథింగ్ విచ్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ టు ద చిల్డ్రన్ ఆర్ ఫర్ ద హస్బెండ్ ఆర్ ఫర్ మీ. And we enjoyed cooking, and that was our stress buster actually. Okay. So we all love cooking and we love eating also. Good. ఇది మంచిగా రకరకాలు చేసుకొని తినేది, we have interest ఉంది. Okay. So cooking was my major stress buster actually. And trying out new recipes, it used to keep my mind more energetic. Okay. So same thing with my husband. So it was an understanding. ఇంటికి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు వంట చేసేస్తారు. సో ఇట్ వాజ్ నాట్ దట్ పిల్లల్ని మేమే చూడాలా, అమ్మనే చూడాలి అట్లా. సో హీ ఆల్సో టుక్. సో ఇట్ వాజ్ వెన్ యూ బ్యాలెన్స్ ద రెస్పాన్సిబిలిటీస్, దట్ ఈస్ వెన్ ఐ థింక్ ద ప్రెషర్ కెన్ బి హ్యాండిల్డ్ బెటర్. సో ఈవెన్ హస్బెండ్ టూర్ ఎక్కువ ఉండేటు అనమాట. సో టూర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డన్ అవుట్ సైడ్ వర్క్, ఇంటి వర్క్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ హ్యాండిల్డ్. సో సేమ్ థింగ్, ఇఫ్ ఐ వెంట్ ఆన్ అ టూర్, బ్యాంక్ ఆడిట్స్కి అవి నేను టూర్లో వెళ్ళేదాన్ని. సో హీ యూస్ టు హ్యాండిల్ ఆల్ ద చిల్డ్రన్, అలా స్కూల్స్ అన్ని. So a balance, I think getting a good partner is a very important thing in handling pressure. So ala chesa. So both of us are actually quite calm, you can say. So I mean, we maintain equilibrium a lot of times. So we don't get overwhelmed by the situation. కొంచెం calm ga handle chestamu. So overwork అయిపోతే first what I have realized is, we get more pressure when we think of the work than while actually doing the work. Okay. So if you think నాకు ఇంత పని ఉంది, అయ్యో నేను ఇది కూడా చేయాలా, అది కూడా చేయాలా అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ప్రెషర్ ఫీల్ అవుతారు. పని చేసేటప్పుడు ఉండదు. సో వెన్ ఐ స్టార్ట్ ఫీలింగ్ దట్ అమ్మో నాకు ఈ పని చేసేది ఉంది, ఆ పని చేసేది ఉంది. సో వాట్ ఐ డూ ఇస్ ఐ జస్ట్ రైట్ డౌన్ ఎవ్రీథింగ్, వాట్ ఆల్ ఐ నీడ్ టు డూ, అండ్ ఒకటోటి ఫినిష్ చేసి టిక్ కొట్టేస్తాను. సో ప్రెషర్ is gone, because once you get the thing done, it's out of your mind. So the thought of work will make you more stressed out than actual work. So work చేయడం మొదలు పెట్టేస్తే అయిపోతుంది అది. Okay. So that is what I have followed in my life. ఈ 28 years ఎక్స్పీరియన్స్లో ఆడిట్ అలానే ఈ ట్యాక్స్, ఈ టూ డిఫరెంట్ ఆఫ్ ఫేజెస్లో మీరు దేనిలో ఎక్స్పర్ట్ మేడం? నేను ఆడిట్లో ఎక్స్పర్ట్ అండి. ఓకే. ఆడిట్లో కూడా ఇంటర్నల్ ఆడిట్ అనేది ఒకటి ఉంటుంది. ఇంటర్నల్ ఆడిట్లో ఐఎమ్ స్పెషలైజింగ్ ఇన్ ఇంటర్నల్ ఆడిట్. నేను చేసిండేటి కూడా మోస్ట్లీ అన్ని ఇంటర్నల్ ఆడిట్స్ ఎక్కువ చేసాను. స్టాచ్యుటరీ ఆడిట్స్ కూడా చేసాను. స్టాచ్యుటరీ ఆడిట్కి ఇంటర్నల్ ఆడిట్కి తేడా ఏంటంటే, స్టాచ్యుటరీ ఆడిట్ వచ్చేసి ఇయర్ ఎండ్లో చేస్తారు కదా స్టాచ్యుటరీ ఆడిట్, వేర్ ద బుక్స్ ఆర్ ఆడిటెడ్ ఫుల్లీ
అండ్ ద యాజ్ పర్ యాక్ట్ ఉంటాయి, యాజ్ పర్ రెగ్యులేషన్ ఉంటాయి, కంపెనీస్ యాక్ట్ ప్రకారము, ట్రస్ట్ యాక్ట్ ప్రకారం ఇలా బుక్స్ విల్ బి మేడ్ అండ్ ఆడిటెడ్ యాజ్ పర్ అన్ యాక్ట్. మోస్ట్లీ కంపెనీస్కి కంపెనీస్ యాక్ట్, అది స్టాచ్యుటరీ ఆడిట్ అంటారు, విచ్ ఇస్ రిక్వైర్డ్ బై లా. ఇంటర్నల్ ఆడిట్ అంటే ఇంటర్నల్ మెకానిజమ్స్ని, ఫినాన్షియల్ కంట్రోల్స్ని చెక్ చేయడానికి, లైక్ సార్ రెగ్యులర్ ఆడిట్ చేస్తే మళ్ళీ స్టాచ్యుటరీ ఆడిట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. సో ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏమన్నా ఉంటే ముందే తెలిసిపోతుంది, 1 year వరకు వెయిట్ చేయగలి. ఓకే. సో అట్లా ఇంటర్నల్ ఆడిట్లో నేను స్పెషలైజ్ చేశాను అన్నమాట. సో మా ఫర్మ్ కూడా ఇక్కడ రిలయన్స్ రీటైల్, మీకు తెలుసు, పెద్ద అన్ని వాళ్ళ చాలా స్టోర్స్ ఉన్నాయి అక్రాస్ ఆల్ ఫార్మాట్స్. మేము వీఆర్ ద ఓన్లీ ఆడిటర్స్ ఇన్ తెలంగాణ ఫర్. సో అలా మేమే అన్ని చేసేవాళ్ళం ఆడిట్, వాళ్ళ యాజ్ పర్ దియర్ ఆడిట్ ప్లాన్. సో ఇంటర్నల్ ఆడిట్స్ ఇస్ మై స్పెషాలిటీ. టాక్సేషన్, I used to handle taxation, but very little, not too much. Taxationలో నేను యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ నేను ఆర్టికల్షిప్ చేసినప్పుడు దే వర్ స్పెషలైజింగ్ ఇన్ ట్యాక్స్ ఓన్లీ. నేను ఎవ్రీడే బాంబేలో ఏదో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఉండేదాన్ని అనమాట. బాంబేలో ఒక 6 places ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసెస్, ఆ టైప్లో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఏదో ఒక ఆఫీస్లో పోయి అప్పుడు ఎవ్రీ కేస్ ఇస్ టు కమ్ అప్ ఫర్ స్క్రూటినీ. నేను హియరింగ్స్ కూడా అటెండ్ అయినా యాజ్ అ స్టూడెంట్ బిఫోర్ బికమింగ్ సిఏ. ఈవెన్ అసెస్మెంట్ ఆర్డర్లో నా పేర్లు వచ్చినాయి అనమాట చాలా. యాజ్ అ స్టూడెంట్ ఐ హ్యావ్ గాన్. సో ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే ఫస్ట్ అనుకున్నాను, నేను ట్యాక్స్ అంతా చేశా కదా, నేను ట్యాక్స్లోనే. బట్ నేను చెప్పినట్టు ఆ బయాస్ వల్ల కొంచెము ఇట్ బికేమ్ అ ఛాలెంజ్ ట్యాక్స్ ప్రాక్టీస్ చేయడం. సో దెన్ ఆడిట్, ఐ టుక్ ఓవర్ ఆడిట్ యాజ్ మై స్పెషలైజేషన్. సో ఇంటర్నల్ ఆడిట్స్ వి స్పెషలైజ్. ఇప్పుడు కూడా వీఆర్ స్పెషలైజ్ నోన్ ఫర్ ఇంటర్నల్ ఆడిట్. ప్రెసెంట్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి, మెయిన్గా అమ్మాయిలకి మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? మెసేజ్ ఇవ్వాలంటే ఐ విల్ సే టూ మెసేజ్. ఫస్ట్ థింగ్ ఈస్, do not limit yourself. So we are the only ones who are speed breakers for ourselves. We only stop ourselves. So don't limit yourself first of all. So ఏది aspire చేస్తున్నారో ధైర్యంగా దాన్ని పోయి ఇది చేయడానికి పుట్ ఇన్ ఎఫర్ట్. అది దానికి అదే రెడీమేడ్గా రాదు. ఎఫర్ట్ పెట్టడానికి రెడీ ఉండి అది అచీవ్ చేసేటట్టు ఉండాలి. సో మనల్ని మనమే లిమిట్ చేసుకోకూడదు, అంటే నేను ఇది చేయలేనేమో, నాకు కాదేమో అంటే ఇంకా కాదు. సో ఇట్స్ లైక్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ లేయింగ్ వన్ రోడ్ బ్లాక్ ఫర్ యువర్ సెల్ఫ్. అలా కాకుండా దే షుడ్ బీ కాన్ఫిడెంట్ ఇన్ గోయింగ్ అహెడ్ విత్ వాట్ ఎవర్ దే డ్రీమ్ ఫర్, వాట్ ఎవర్ దే aspire for. We have seen lot of examples. Mine is a very small example. A lot of people have done much more than me. So there's a lot I could have done more. So anyone, you can do anything if you feel you can. So that is one thing I would say. It's for everyone, but అమ్మాయిలకి స్పెషలీ వై ఐఎమ్ టెలింగ్ ఇస్, చాలాసార్లు వాళ్ళే లిమిట్ చేసుకుంటారు, వాళ్ళ ఇది అమ్మాయి చేయలేదేమో ఇలాంటి. సో అలాంటి కాన్సెప్టే ఫస్ట్ మైండ్లో ఇది చేయకూడదు. ద సెకండ్ థింగ్ విచ్ ఐ వుడ్ టెల్ దెమ్ ఇస్, ఎనీథింగ్ ఇన్ సొసైటీ విచ్ యూ ఫీల్ ఇస్ లైక్ discriminating against you, to fight against it. Don't accept it. Acceptance is something which makes the other person do it more. So you have to fight against it, resist it. Appudu you can go ahead, and people also realize that you mean business. So adi you have to equip yourself with that. So చాలా సార్లు అమ్మాయిలు ఏం చేస్తారంటే దే యాక్సెప్ట్ దేర్ దిస్, ఎవరన్నా కొంచెం that it only fuels it more. I mean, whatever is injustice to you, it fuels that injustice more. So you should not take it. Anything, any nonsense, don't take it. That is what I would say. If they want to go ahead in what they want to do in life. So అమ్మాయిలు అనేది it's just a genetic ఇది కదా difference. Exactly. So there is no difference in the brain. So the brain is the most powerful organ in the body. So ఆ బ్రెయిన్ యూస్ చేయాలి ఎవరే. ఆ బ్రెయిన్లో మనం నో ఉమెన్ ఈజ్ లెస్ దెన్ ఎనీ, ఎవ్రీవన్ ఈజ్ ద సేమ్. సో ఎలా అయితే మెన్లో డిఫరెన్సెస్ ఉంటాయి, ఇంటెలిజెన్స్లో విమెన్లో కూడా ఉంటుంది, బట్ దర్ ఇస్ నో బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. సో అది ఎప్పుడు డిఫరెన్స్ ఇచ్చేయకూడదు. సో చాలాసార్లు అమ్మాయిలు కూడా యాజ్ మదర్స్ వాళ్ళ పిల్లలకి ఇలా డిస్క్రిమినేట్ చేస్తుంటారు. స్టార్టింగ్ అసలు డిస్క్రిమినేషన్ ఇక్కడే కదా మేడం స్టార్ట్ అయ్యేది. మదర్ హ్యాస్ అ బిగ్ రోల్ టు ప్లే. సో ఇన్ ఫస్ట్ ensuring that there is no discrimination. Second,
నాట్ లెటింగ్ దట్ బాయ్ డెవలప్ ఆల్సో. సో ఇట్స్ చాలాసార్లు అంటున్నాను, ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, మెన్ ఎంపవర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ రైట్, కరెక్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు వంట చేసుకోలేము, ఈ పని చేసుకోలేము, ఆ పని చేసుకోలేము అని ఎక్కువ నీడి వాళ్ళే ఉంటారు కదా, అమ్మాయిలు అన్నీ చేయగలరు. సో మెన్ ఎంపవర్ చేయాలి ఫస్ట్. సో అబ్బాయిల్ని ఎంకరేజ్ చేయాలి అవన్నీ చేయడానికి. నో, దిస్ ఇస్ నాట్ ఉమెన్స్ వర్క్ అని తేడా లేదు అని ఒక ఇది తీసుకురావాలి. సో అది ఒక మదర్కి పెద్ద రోల్ ఉంది దీంట్లో. సో ఫస్ట్ మదరే ఇది ఈ రోల్ ప్లే చేయాలి కరెక్ట్ గా అంటారు. చాలాసార్లు చిల్డ్రన్ ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారో దాన్ని బట్టే వాళ్ళు కూడా చూసి బిహేవ్ చేస్తారు, నేర్చుకుంటారు. చూసి Exact. నేర్చుకుంటారు. ఇప్పుడు ఫాదర్ అబ్యూజివ్గా ఉన్నారనుకోండి, ఆర్ చాలా మేల్ షోవినిస్ట్ ఉన్నారనుకోండి, సో వాళ్ళ అబ్బాయికి అలా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ దే విల్ సీ దిస్ ఇస్ ద రైట్ బిహేవియర్ అంటే, ఎస్పెషలీ ఇఫ్ ద ఉమెన్ టేక్స్ ఇట్. సేమ్ థింగ్ ద ఉమెన్ ఆల్సో, ద గర్ల్ చైల్డ్ ఆల్సో విల్ ఫీల్ మేబీ దిస్ ఇస్ ద వే. సో the two things can happen. The girl can become very rebellious also, or they may feel, okay, maybe this is the way, you have to take it, it's part of life అనుకునేస్తారు. So how you handle situations will also make the children learn from it. ఓకే. So abusive parents ఉన్నారంటే, how the woman also handles that is what you can teach to the child. If you are meek, then the child will also think that is the right. ఇంకోటి ఏంటంటే, ఎస్పెషలీ మనం చూస్తాం, ఈవెన్ దో ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిస్క్రిమినేటరీ థింగ్, జనరలీ అమ్మాయిలకి చిన్నపిల్లలైనా కూడా వాళ్ళకి కేరింగ్ అండ్ టేకింగ్ కేర్ యాటిట్యూడ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే యూ విల్ సీ, తమ్ముడు ఉన్నాడు అనుకోండి, చాలా బాగా చూసుకుంటారు. బికాస్ ఆ నర్చరింగ్ ఇది కొంచెం ఒక మన డిఎన్ఏలో ఉంటుంది కొంచెం. సో ఇట్స్ నాట్ దట్ సమ్వన్ హ్యాస్ టాట్ దెమ్, ఇట్స్ జస్ట్ అ డిఎన్ఏ. సో ఇమీడియట్లీ దాన్ని గ్లోరిఫై చేస్తాం, అది చాలా బాగా చూసుకుంటుంది ఇట్లా. సో దెన్ దే గెట్ అండర్ దట్, దట్ బికమ్స్ అ స్టీరియో టైప్ ఫర్, ఇట్ బికమ్స్ అ పర్సోనా ఫర్ దెమ్. దాని నుంచి బయటికి రావాలన్నా వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతారు. సో వాళ్ళ కోసం ఏమైనా చేసుకోవాలంటే కూడా వాళ్ళు, అయ్యో నేను ఇది చూసుకోవాలేమో, దిస్ ఇస్ మై మెయిన్, గ్లోరిఫై చేస్తే అలా అమ్మాయిలకి అలా పర్సోనా మారిపోతుంది. ఓకే. సో అలా ఇట్స్ నాట్ దేర్ రోల్ కదా, దే ఆర్ అ చైల్డ్ దెమ్సెల్వ్స్. సో యూ షుడ్ నాట్ బి థింకింగ్ దట్ బికాస్ దే ఆర్ ఇన్ అ వే పేరెంటింగ్ దట్స్ అ గ్రేట్ థింగ్, అట్లా చెప్పకూడదు. సో దట్స్ సంథింగ్ విచ్ ఇస్ అ వెరీ సటిల్ థింగ్. సటిల్గా వాళ్ళకు ఆ గ్లోరిఫికేషన్ తీసేయాలి. ఇట్ ఇస్ నాట్ దేర్ రోల్ టు బి అ పేరెంట్, దే మే బి డూయింగ్ ఇట్ వెల్ స్టిల్. సో చాలాసార్లు నేను చూస్తాను, ఇన్ వర్కింగ్ మదర్స్ చేసే, నేను వచ్చేస్తే మా అమ్మాయి అబ్బాయిని చాలా బాగా చూసుకునేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్. ఇట్ ఈస్ నాట్ దేర్ రోల్ టు బి పేరెంట్స్ అట్ దట్ ఏజ్. సో అలా గ్లోరిఫై చేయకుండా యూ హ్యావ్ టు సీ హౌ దే కెన్ బ్యాలెన్స్ దట్. సో ఇఫ్ షీ ఈస్ టేకింగ్ కేర్, యూ షుడ్ సే, ఓకే, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫస్ట్, విల్ టీచ్ ద అదర్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో అలా కొంచెం స్టీరియో టైపింగ్ క్రియేట్ చేయకుండా చేస్తే ఉమెన్ విల్ నాట్ ఫీల్ గిల్టీ ఆఫ్ గోయింగ్ ఆఫ్టర్ దేర్ ఆస్పిరేషన్స్. ఓకే. చాలాసార్లు విమెన్ ఫీల్ గిల్టీ ఆఫ్ గోయింగ్ ఆఫ్టర్ దేర్ ఆస్పిరేషన్స్. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం ఈ సబ్జెక్ట్. మీ పెద్ద పాప కూడా చార్టెడ్ అకౌంట్ కదా? ఎంతమంది మేడం పిల్లలు, ఎంతమంది? నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు. ఓకే. పెద్ద పాప చార్టెడ్ అకౌంటెంట్, తను కెనడాలో ఉంది. బట్ షీఈస్ హెడింగ్ స్ట్రాటజీ అండ్ బ్రాండ్ బిల్డింగ్ అనమాట, డిఫరెంట్ రోల్. చిన్న అమ్మాయి ఆర్కిటెక్ట్. ఓకే. 2 డిఫరెంట్ ప్రొఫెషన్స్. ఓకే. మీరు మేడం లైఫ్లో ఆల్రెడీ మీరు అనుకున్న ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని సక్సీడ్ అయ్యారు. ఇంకా అంటే మీకు ఇంకా కొన్ని ఎయిమ్స్ కానివ్వండి, లేకపోతే మనం ఎక్కడ వరకు ఇది చెయ్యాలి అని ఏవైనా ఉన్నాయా? పెద్ద ఎన్జిఓ స్టార్ట్ చేయాలని ఒక ఇది ఉంది. నేను ఎప్పుడు రిటైర్ అవుతానో తెలియదు, కానీ వచ్చేదానికి తీసుకుంటారా అసలు రిటైర్మెంట్? అదే తెలీదు, కానీ అది నాకు ఒక ఆస్పిరేషన్ ఉంది, దట్ ఐ షుడ్ సెట్ అప్ అ వెరీ గుడ్ ఎన్జిఓ ఓకే, విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్. దాని మీద విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏమి, ఇట్స్ నాట్ సమ్ ఒక ట్యాగ్ లైన్ లాగా వాడుతుందని అనుకోదండి. What I am looking at is like, right from the girl child psychological build, వాళ్ళ ఇది మేకప్ అనుకోండి, సైకలాజికల్ మేకప్ నుంచి కూడా వర్క్ చేసే అట్లా ఎన్జిఓ. ఓకే. ఇట్ విల్ రిమూవ్ దట్ జెండర్ బయాస్. ఎలా మేడం, అంటే ఈ కాన్సెప్ట్ ఎలా అంటే
దాన్ని రిమూవ్ చేయడానికి అంటే లైక్ మోటివేషన్గా educating. కానివ్వండి, లేకపోతే More అలా ఎడ్యుకేట్ educating, చేస్తారు. educating, empowering them అంటే బేసికలీ ఫిజికలీ వీకర్ ఇది ఉంటారు. సో దాన్ని దేర్ ఆర్ వేస్ టు కౌంటర్ దట్. సో అలా ఒక ఎన్జిఓ విచ్ విల్ బి లైక్ ఫుల్ ఫ్లెజ్ రైట్ ఫ్రమ్ లైక్ సైకలాజికల్ హెల్ప్ టు గ్రోన్ అప్ విమెన్ నుంచి, ఫ్రమ్ ద చైల్డ్ నాట్ టు గెట్ ఇన్ టు సైకలాజికల్ జెండర్ బయాస్. Okay. మనం లైఫ్లో ఏమని చెప్పలేం కానీ జెండర్ వల్ల మనము సఫర్ కాకూడదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ ఎన్జిఓ. ఒక హోలిస్టిక్ ఇది పెట్టాలని ఒక ఆస్పిరేషన్ ఉంది. ఓకే. సో నౌ వీఆర్ సపోర్టింగ్ అదర్ ఎన్జిఓస్ విచ్ ఆర్ డూయింగ్, బట్ నాదే పెట్టాలని అదొక ఆస్పిరేషన్. ఈ కాలేజ్ టైంలో అలా జనరల్గా సిఏ చేస్తున్నప్పుడు కొన్ని ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. వాటిలో మీరు పార్టిసిపేట్ చేయటం కానివ్వండి, ఎలక్ట్ అవ్వటం కానీ ఏమైనా జరిగిందా మేడం సర్వీసెస్లో? కాలేజ్లో కాదు, సిఏగానే మా సిఏ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అవును. సో ఆ బ్రాంచ్కి ఆఫీస్ బేరర్స్కి ఎలక్షన్ ఉంటుంది అనమాట. సో నేను హైదరాబాద్ బ్రాంచ్ ఎలక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను. అవునా? ఓకే. సో ఐ వాజ్ ది ఫస్ట్ లేడీ కమిటీ మెంబర్ ఇన్ ద బ్రాంచ్. సో దట్ వాజ్ అమౌంట్ ఆఫ్ మేల్ డామినేషన్. సూపర్. ఓకే. సో దిస్ వాజ్ ఇన్ 2001. ఓకే. 10 years after I had started my practice. ఓకే. సో ఎలక్షన్లో I won actually. I got second highest votes ఓకే. in the election. It was the first time. I was not known to many chartered accountants. సో మేబీ ఆ నావెల్టీ కోసమే ఓటేసారేమో. ఐ విల్ గివ్ ఇట్ టు దట్. అంటే ఒక లేడీ నిలబడిందంటే ఎలా ఉందో చూద్దాం అన్నట్టు ఓటేసారేమో తెలియదు. ఫస్ట్ అండ్ ఓన్లీ అనుకుంటా కదా మేడం మీరు హైదరాబాద్ చైర్పర్సన్. అవును, చైర్పర్సన్. ఇప్పుడు ఈ లాస్ట్ 3 years నుంచి ఒక లేడీ కమిటీ మెంబర్ ఉన్నారు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ షీఈస్ దేర్. చైర్మన్ ఇంకా కాలేదు, చూడాలి. ఓకే. చైర్మన్ ఏమైనా కానిస్తారా లేదా చూడాలి. ఓకే. ఐ వాజ్ ద ఫస్ట్ లేడీ చైర్పర్సన్ ఆల్సో ఆఫ్ ది హైదరాబాద్ బ్రాంచ్ ఇక్కడ సిఏ ఇన్స్టిట్యూట్. ఓకే మేడం, మీరు చెప్పినట్లు యాజ్ ఎ ఫీమేల్స్కి సిటీస్లో వాటిలో రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ విలేజెస్కి వెళ్తే అక్కడ గర్ల్స్కి వీటిపైన అంత నాకు తెలిసి అవగాహన ఉండటం, ఇంకా ఎక్కువ మంది సిఏకి రావటం నేను చూడలేదు. ఎందువల్ల జరుగుతుందంటారు ఇది? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. అసలు ఊర్లలో సిఏ ఏంటో కూడా తెలియదు. అక్కడ అంటే చిన్న చిన్న ఊర్లలో చార్టర్డ్ అకౌంటెంట్లు వేరే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి రోల్ మోడల్స్గా కూడా ఎవరు ఉండరు అనమాట. సో దీనికి యాక్చువల్లీ మా సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ఇది ఇనిషియేటివ్ తీసుకుంటుంది అనమాట. కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ అనేది చాలా ఊర్లలో టౌన్లలో పోయి కూడా చేస్తున్నారు. ఓకే. కొంచెం దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో చాలామంది అమ్మాయిలు ఇంజనీరింగ్ ప్రిఫర్ చేసేస్తారు అనమాట. ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఇంజనీరింగ్ చేస్తూనే 4 yearsలో జాబ్ వచ్చేస్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చేస్తుంది. సో ఆ కెరియర్ ఆప్షన్ ఎక్కువ అవేర్నెస్ ఉంది. సిఏలో మీకు చెప్పినట్టు ఆ పెళ్ళి ఫర్ అమ్మాయిలు ఇస్ వన్ బిగ్ హర్డల్ యాక్చువల్లీ. అంటే తొందర పాస్ కారు కదా, కాబట్టి పాస్ కాలేరేమో, సో బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు ఇట్ అనేది ఒక భయం ఉంది చాలా మందికి. కానీ చాలా మంది అమ్మాయిలే పాస్ అవుతున్నారు. సో అలాంటి భయాలు పెట్టుకోకుండా అమ్మాయి బాగా చదువుకుంటుంది, కష్టపడే ఇది తత్వం ఉంది అంటే సిఏ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. బట్ మీరు చదువుకునేప్పటికీ ఇప్పటికీ ఏమైనా చేంజెస్ వచ్చినాయా మేడం? కరిక్యులంలో కొంచెం చేంజెస్ వచ్చాయి. ఓకే. ఈ మార్క్స్ పర్సంటేజెస్లో కానివ్వండి. లేదు, మార్క్స్ పర్సంటేజెస్లో ఏం రాలేదండి. ముందు కూడా అంటే ప్రిన్సిపలీ ఇట్ ఈస్ ద సేమ్. ఓకే. కరిక్యులము కొన్ని సబ్జెక్ట్స్ అవి మారాయి కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ ద సేమ్. ఓకే. సో ఈ ఓకే సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మొత్తం రాయాల్సిందే. గ్రూప్ సిస్టమ్ ఉంటుంది అనమాట. 1-2 groups ఉంటాయి. అప్పుడు నేను చదువుకున్నప్పుడు 2 groups. సో అదొకటి కొంచెం హర్డల్. కానీ ఆ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్లో బాగా రాసి 60% అలా వచ్చింది అనుకోండి, అలా ఎగ్జామ్షన్ వస్తుంది ఒక 4 attempts వరకు. ఓకే. మళ్ళీ అది రాయాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడా మేడం? మీ టైం అప్పుడు కూడా? మా టైం అప్పుడు కూడా ఉంది ఎగ్జామ్షన్. ఓకే. 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 సో అది ఉంది. బట్ వేరేగా ప్రిన్సిపలీ ఫ్రేమ్ వర్క్ ఏం మారలేదు. ఓకే. ఓన్లీ కరిక్యులం మారింది కొంచెం. దాని పేర్లు ఉంటే డిపెండింగ్ ఆన్ ద నీడ్ దాన్ని కొంచెం మార్చడం, ఆర్టికల్షిప్ ముందు తర్వాత ఇలా మార్చడం అయింది కానీ ఓవరాల్ కరిక్యులంలో ఫ్రేమ్ వర్క్ మారలేదు. బట్ ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాక
కెరీర్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయి? ఛాన్సెస్ అయితే ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. ఎస్పెషల్లీ అమ్మాయిలు న్యూలీ మ్యారీడ్ అయ్యి వాళ్ళు మెటర్నిటీ ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఏంటంటే కెరియర్ ఇది ప్రాక్టీస్‌లో ఉన్నారనుకోండి, యూ కెన్ పేస్ యువర్ కెరియర్, యూ కెన్ టైమ్ యువర్ కెరియర్. సో, యూ కెన్ పేస్ ఓకే ఎక్కువ కేసులు తీసుకునంటే కొంచెం యూ కెన్ స్లో ఇట్ డౌన్ ఓకే. అండ్ దెన్ పిక్ ఇట్ అప్ లేటర్. సో, అలాంటిది ఒక ఆప్షన్ ఉంది. నాది కూడా అలాంటి కేసే. నాకు ఒక మెటర్నిటీ బ్రేక్ వచ్చింది. బట్ మై ఫర్మ్ కంటిన్యూడ్. హ్మ్. సో, కొన్ని మినిమల్ క్లయింట్స్‌తో చేస్తున్నాం. ఓకే. సో, మళ్ళీ వెన్ ఇట్ టుక్ అగైన్ ఫుల్ ఫ్లెష్డ్‌గా, ఫుల్ ఎనర్జీతో మళ్ళీ వెనక్కొచ్చినాం దానిలోకి. సో, యూ కెన్ పేస్ ఇట్ అన్నమాట. సో, ఆ ఆప్షన్ ఉంది. యూ కెన్ వెన్ ఇట్ ప్రాక్టీస్. కమ్స్ టు జాబ్ హోల్డర్స్ అప్పుడెలా ఉంటుంది మేడం? జాబ్ హోల్డర్స్‌కైతే మోస్ట్లీ 9-5 జాబ్. ఓకే. అండ్ సీఏస్ అయితే యూ విల్ నాట్ గెట్ అ నార్మల్ రోల్. లైక్ మేనేజరియల్ ఆర్ మోర్ సీనియర్ రోలే వస్తుందన్నమాట. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అ ఫ్రెషర్. ఓకే. సో, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువే ఉంటాయి. హ్మ్. హ్మ్. కాబట్టి కొంచెం టైం మన చేతిలో అంత కంట్రోల్ ఉండదు. ఓకే. సో, అదొకటి కొంచెం మేనేజ్ చేసుకోవడం కష్టము అవ్వచ్చు. హ్మ్. బట్ దట్స్ ఫర్ ఎనీ జాబ్ అనుకోండి. బట్ బికాజ్ ఎనీవే బి గెటింగ్ ఇంటూ హైయర్ రోల్ కొంచెం ఎక్కువ కష్టమే. బట్ మీరు ఏది సజెస్ట్ చేస్తారు మేడం ఫీమేల్‌కి? ప్రాక్టీస్ అనేది సజెస్ట్ చేస్తారా? లేకపోతే జాబ్ అనేది సజెస్ట్ చేస్తారా? మీ సజెషన్ ఏంటి? వాళ్ళ పర్సనల్ ఆస్పిరేషన్ బట్టి ఉంటుందండి. అండ్ ఓకే. 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. జాబ్ ఉందనుకోండి, యూ మే స్టార్ట్ ఎట్ అ హైయర్ లెవెల్ అంటే ఫైనాన్షియలీ. హ్మ్. కానీ ఆ గ్రాఫ్ ఇట్ విల్ గ్రో, బట్ ఓకే ఇట్ విల్ గ్రో ఇన్ సమ్ నార్మల్ ప్రోగ్రెషన్. ప్రాక్టీస్ ఉందనుకోండి, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. సో, యూ కెన్ మేక్ దట్ గ్రాఫ్ గ్రో నార్త్‌వర్డ్స్ ఆల్సో. ఇట్లా మంచిగా అంటే బాగా గ్రో చేయొచ్చు. అండ్ వెన్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో లైక్ బ్యాలెన్స్ యువర్ పర్సనల్ లైఫ్ విత్ దట్. ఓకే. సో, ప్రాక్టీస్ ఒక రకంగా ఐ వుడ్ సే పీపుల్ హూ వాంట్ దట్ బ్యాలెన్స్ కెన్ గో ఇన్ ఫర్ ప్రాక్టీస్ అండ్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఫర్ ప్రాక్టీస్. సో, ప్రాక్టీస్ కోసం డిఫరెంట్ ఇది ఉంటుందండి. పర్సనాలిటీ డిఫరెంట్ ఉండాలి. సో, దే షుడ్ బి ఏబుల్ టు గో ఆఫ్టర్ పీపుల్, నెట్వర్క్. ఎందుకంటే సీఏ ప్రొఫెషన్‌లో లైక్ ఆల్ అదర్ నోబెల్ ప్రొఫెషన్ దే ఆర్ సపోజ్ టు అడ్వర్టైజ్. ఓకే. నేను సీఏ అని అడ్వర్టైజ్ చేయడానికి లేదనమాట. సో, ద ఓన్లీ వే యూ కెన్ గెట్ క్లయింట్స్ ఇస్ టు గెట్ నోన్ ఇన్ పీపుల్. తెలిసిన వాళ్ళతోనే. సో, అట్లా కాదు. ఓకే. టు గెట్ నోన్ బై పీపుల్. ఆహాహా! ఓకే. సో, మీ ఈ నెట్వర్క్ చేయడము, యువర్ వర్క్ షుడ్ గెట్ నోన్ టు అదర్స్. సో, అలా యూ కెన్ గెట్ క్లయింట్స్. ఓకే. సో, ఇప్పుడు ఇట్స్ మచ్ మోర్ ఈజీ ఫర్ విమెన్ ఆల్సో ఇన్ ప్రాక్టీస్ టు గెట్ క్లయింట్స్. సో, బికాస్ పీపుల్ యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. హ్మ్. హ్మ్. లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఓపెన్ టు లైక్ మెన్ ఆర్ విమెన్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్. హ్మ్. సో, వర్క్స్ ఇయడం గానీ అది పెద్ద ప్రాబ్లం లేదు. సో, Right. యూ కెన్ ఈజీలీ డూ ఇట్. యాహ్! సో, థాంక్ యూ. కొంతమందికి జాబ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ ఉందండి. వాళ్ళు హ్మ్. ఫస్ట్ ఇట్స్ బెటర్ టు గెట్ ఇంటు జాబ్. ఓకే. Because practice is something you can always come back later also. రైట్. You ఓకే. can start it at any time. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. Thank you థాంక్ యూ so అండి. much. థాంక్ యూ సో మచ్. Thank you.